హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, మియాపూర్, ప్రగతినగర్, పంజాగుట్ట, పటాన్చెరు, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా పడుతోంది. షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అబిడ్స్, చార్మినార్, ఉప్పల్, ఎల్బీ నగర్లలో వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట, ఎల్బీ నగర్తో సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, మియాపూర్, ప్రగతినగర్, పంజాగుట్ట, పటాన్చెరు, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా పడుతోంది. షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అబిడ్స్, చార్మినార్, ఉప్పల్, ఎల్బీ నగర్లలో వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట, ఎల్బీ నగర్తో సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, మియాపూర్, ప్రగతినగర్, పంజాగుట్ట, పటాన్చెరు, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా పడుతోంది. షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అబిడ్స్, చార్మినార్, ఉప్పల్, ఎల్బీ నగర్లో వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట, ఎల్బీ నగర్తో సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్ చెప్పండి.
వైష్ణవి జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, అదేవిధంగా దానికి అనుగుణంగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనే 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు అంటే మరొక గంటన్నరలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇటు జీహెచ్ఎంసీ కానీ అటు హైడ్రాకి సంబంధించిన యంత్రాంగం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్ లెవెల్లో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, అదేవిధంగా అమీర్పేట, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో అయితే వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నాం. రాజ్భవన్ రోడ్లో కూడా ప్రస్తుతం స్వల్పంగా అంటే వర్షం ఇప్పుడే కురుస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జీహెచ్ఎంసీ డిజాస్టర్స్ టీమ్స్ అయితే రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. భారీ వర్షపాతం నమోదవుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూల్స్ అన్నిటి కూడా విద్యాశాఖ హాఫ్ డే స్కూల్స్ అని చెప్పేసి ప్రకటించింది. హాఫ్ డే అని చెప్పడంతో మధ్యాహ్నం వరకు అంటే 1:30 వరకు స్కూల్స్ నిర్వహించాలి. ఆ తర్వాత స్కూల్స్ అన్ని కూడా మూసివేయాలని చెప్పి విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పలు స్కూల్స్ పిల్లల్ని ఇంటికి పంపించే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అటు పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందితో కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులంతా కూడా అన్ని శాఖలతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా ఇటు రోడ్లు భవనాల శాఖ మంత్రి, ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఆయా శాఖల మంత్రులంతా కూడా రివ్యూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులతో రివ్యూ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ గారి అదేవిధంగా హైడ్రా అదేవిధంగా పోలీస్ రెవెన్యూ యంత్రాంగాలతో అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద రోడ్ల అంటే భారీ వర్షం కురిస్తే రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అంటే అమీర్పేట కానీ అమీర్పేట మెట్రో స్టేషన్ కానీ ఇటు రాజ్భవన్ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా వాటర్ నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 4-5 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4-5 బృందాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి వాటర్ లాగింగ్ అంటే భారీ వర్షం కురిసి వాటర్ కనుక నిలిచి అక్కడ మోటార్ల ద్వారా నీరు తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించి కమిషనర్ ఫీల్డ్ లెవెల్లో పర్యటన చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మూసారాం బ్రిడ్జ్ని కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటించడం జరిగింది. ఏదైతే మూసారాం బ్రిడ్జ్ లో లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా మూసివేయడం జరిగింది. అంటే వాటర్ లెవెల్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ బ్రిడ్జి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి నిర్మాణ పనులు స్లోగా సాగుతుంది. దీన్ని ఇమీడియట్గా పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ సీజన్ కల్లా ఈ బ్రిడ్జ్ పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇబ్బందులు ఏంటనేది కూడా కమిషనర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నింటిని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 12 బిల్డింగ్స్ ఏదైతే కూలడానికి సిద్ధంగా ఉన్న 12 బిల్డింగ్స్ ఏవైతే అక్కడ సిబ్బందిని పంపించేసి ఆ బిల్డింగ్స్ అన్నింటిని కూడా కూల్చే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. మరోవైపు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగాయని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇటు హైడ్రా కమిషనర్ కూడా ఫీల్డ్ లెవెల్లో పర్యటిస్తూ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాలో మాన్సూన్ డిజాస్టర్ టీమ్స్ని రంగంలోకి దించడం జరిగింది. ప్రధానంగా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటి దగ్గర అయితే ఎమర్జెన్సీ టీమ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కమాండ్ కంట్రోల్కి చేరవేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్య ఉంటే ఆ సమస్య ఉన్న ప్రాంతానికి అదనపు సిబ్బందిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐటీ సెక్టార్లో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 3 వరకు మొత్తం కూడా అయితే ఇటు భారీ వర్షాల సమయంలో ఇటు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు గాని సూచనలు గాని ప్రజలకు తెలియజేస్తున్నారు?
ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి లో లేవింగ్ ఏరియాలు ఏవైతున్నాయో అక్కడ కూడా వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది కాబట్టి ఏదైతే ఓల్డ్ సిటీ కానీ చందానగర్ కానీ అదే వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది కాబట్టి ఏదైతే ఓల్డ్ సిటీ కానీ చందానగర్ కానీ అదేవిధంగా గచ్చిబౌలి అదేవిధంగా ఇటు హయత్ నగర్ ఏరియాల్లో కొన్ని ఏరియాలు లో లేయింగ్ ఏరియాలు ఉన్నాయి. ఆ లో లేయింగ్ ఏరియాలో భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాలాలు పొంగి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అంటే జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా సిబ్బంది సూచించే హెచ్చరికలు ఏవైతున్నాయో వాటిని పాటించాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, ప్రభుత్వానికి అంటే ఇటు సిబ్బందికి సహకరించాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు అవసరమైతే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే లో లేయింగ్ ఏరియాలు ఉన్నాయో అంటే వర్షం వచ్చి దాదాపు 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ ప్రాంతాల్లో భారీగా వరదని వచ్చి చేరుతుందో ఇళ్లలోకి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వెకేట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే యూసుఫ్గూడలోని కృష్ణానగర్ ఈ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. ఇటీవల అంటే మొన్న సీఎం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బస్తీవాసులందరూ కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ బస్తీల్లో ఇప్పటికే కొంతమందిని ఖాళీ చేయించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా సిబ్బంది అంతా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా నిన్న సీఎం రివ్యూ మీటింగ్ సందర్భంగా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి, ఆస్తి నష్టం సంభవించినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం అంటే ఒక్క ప్రాణం కూడా నష్టపోవద్దు, దీనికి సంబంధించి యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వ్యక్తిగత వాహనాలు వాడొద్దు, మెట్రో కానీ అదేవిధంగా ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి అంటే ఇప్పుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరెంటు స్తంభాల వద్దకు కానీ కరెంటు పోల్స్ వద్దకు కూడా వెళ్ళవద్దు అని చెప్పేసి వాటిని టచ్ చేయొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తే ఇమీడియట్గా విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, లేదంటే ఎమర్జెన్సీ టీమ్స్కి కాల్ చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం వరకు భారీ వర్షాలు హైదరాబాద్ సిటీలో కురిసే అవకాశం ఉంది. రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వర్షం కురుస్తున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. రేపు ఎల్లుండి మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవి, రామ్నవేశ్ అయితే 72 గంటల అలర్ట్ సమయంలో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. 72 గంటల పాటు మొత్తం కూడా అంటే సిబ్బంది సెలవులను కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వారందరూ కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. అధికారులు ఇచ్చే సూచనలు కానీ ప్రభుత్వం ఇచ్చే సూచనలు కానీ ప్రజలు పాటించాలని చెప్పేసి ప్రస్తుతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఇటు 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ములుగు, వరంగల్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా సిద్దిపేట, కొమరంభీం, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా పర్యాటక ప్రాంతాలని చెప్పి వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలని చెప్పేసి ప్రజలంతా కూడా జలపాతాల దగ్గరకు వెళ్తున్నారు. అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాలి. సెల్ఫీల కోసం అంటూ వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ప్రమాదాల బారిన పడి చనిపోతున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంతా అప్రమత్తంగా ఉండాలి. సరదాల కోసం అక్కడికి వెళ్ళేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నాలాలు పొంగుతున్నాయి. అదేవిధంగా లో లేయింగ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరదాల కోసం అని చెప్పేసి రీల్స్ కోసం అంటూ వెళ్ళి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు వాహనాలతో అంటే వాటర్ తక్కువగా ఉందని చెప్పేసి కాజువేల మీద కానీ బ్రిడ్జి మీద కానీ ప్రయాణించవద్దు. సడన్గా వరద వస్తే ఆ వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నాయి. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరిగాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సూచిస్తున్న హెచ్చరికలు ఏవైతే వాటిని పాటించాలని చెప్పేసి అన్నారు. ప్రధానంగా చూసుకుంటే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పి ప్రభుత్వం చేసిన హెచ్చరికలు ఏవైతే ఆ హెచ్చరికలనే పాటించాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.